దేవరకద్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంగరాయి వెంకటేష్ ఆధ్వర్యంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కొత్తగా చేరికలు బలీదుపల్లి గ్రామ ఎస్సీసెల్ అధ్యక్షులుగా ఎర్రజమని శ్రీనివాసులు, కాటవరం తండా అధ్యక్షులుగా భానునాయక్, కొత్తకొండ మండలం పాలెం గ్రామ గౌరవ అధ్యక్షులుగా వాకిటి కురుమన్న, పాలెం గ్రామ యూత్ అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు మున్నూరు జైపాల్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తకోట మండల అధ్యక్షులు మణికొండ, అడ్డాగుల మండల అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అడ్డాకుల నుండి కొత్తకోట మండలాల నుండి ఈరోజు పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు వెళ్ళి మన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు జరిగినాయి. దీనికి మన దేవరకద్ర ఇన్ఛార్జ్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మరి అడ్డాకుల మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, మరి ఈ కొత్తకోట అధ్యక్షులు మన్యంకొండ గారు ఆధ్వర్యంలో ఈరోజు చేరికలు జరిగినాయి. మరి ఇదే స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఇప్పుడు చేరిన నాయకులు కూడా పెద్ద ఎత్తున రేపు చేరికలు చేర్పించాలని మొన్న తీర్మానం మల్లన్న గారు ఏదైతే బీసీ నినాదం ఎత్తుకున్నాడో దానికి కట్టుబడి ఉండి మనం అందరం పనిచేయాలని వచ్చేది మన బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార పార్టీ దిశగా పార్టీ పయనిస్తుంది. అందుకోసము ఈరోజు మన పెద్ద ఎత్తున కూడా ఈరోజు చేర్పించి ఈరోజు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా మనమంతా తోడ్పాటు కావాలని ఈరోజు అందుకోసం మమ్మల్ని ఈరోజు ఆహ్వానించడం అనేది జిల్లాకి వెళ్ళి రావడం జరిగింది. అదేవిధంగా అందరికీ కూడా కార్యకర్తలకు మళ్ళొకసారి కూడా అందరికీ నేను పేరున మీరు వాళ్ళకు అభినందనలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు సూర్యాపేటలో మన రాష్ట్ర తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఒట్టే జయనాయ గారిని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకనగా ఒక టౌన్షిప్ భూమి వివాదం ఉంది కాబట్టి ఇది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయకూడదు అంటే అధికార పార్టీ వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలని అనడం జరిగింది. దానికి గాను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉదయం నుండి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం కూడా ఏమి తినకుండా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆయనని ఇప్పుడు సాయంకాలము ఆయన పోలీసులు వచ్చి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఏమి తినడం వల్ల కూడా ఆయనకు బీపీ కానీ షుగర్ డౌన్ లెవెల్ అయితే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. దీన్ని పూర్తిగా మహబూబ్నగర్ జిల్లా నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు గాన ఆ నాయకులకు రేపు మా నాయకుడికి ఏమైనా జరిగితే రాష్ట్ర లెవెల్లో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతుందని కూడా దీనికి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎప్పుడైనా ఇది ప్రజాస్వామ్యంలో ఈ అక్రమ అరెస్టులు కానీ ఏదైతే ఉన్నదో ఏదైతే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో దాన్ని మంచిది కాదని ఈరోజు ఆయన నిరసన ఉదయంకి వెళ్ళి చేపడితే సాయంకాలం అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొస్తుంది? అది ఇవి కరెక్ట్ కాదు అని కూడా మళ్ళొకసారి గవర్నమెంట్కి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇవి మంచిది కాదు. మరి ఒకసారి కూడా మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి మీడియా పరంగా తెలియజేయడం జరుగుతుంది.